వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము బీరకాయ శనగపప్పు కర్రీ చేసుకున్నామండి. ఈ బీరకాయ శనగపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చలువ చేస్తుందండి బాడీకి కూడా. ఇది దానికోసం మనం ½ కేజీ బీరకాయలు తీసుకొచ్చుకున్నాము. సన్నగా ఉండాలి, తాజాగా ఉండాలండి బీరకాయలు. ముదిరిపోతే నార అనేది వచ్చేస్తుంది, లోపటి బీరకాయ గుజ్జు కూడా బాగుండదు. కాబట్టి లేత బీరకాయలు సన్నగా ఉన్నట్టు తాజాగా ఉన్నట్టు ఏరుకొని తీసుకొచ్చుకోండి. ఇప్పుడు మనం బీరకాయ శనగపప్పుకి ముందుగా శనగపప్పుని ఉడకబెట్టి పెట్టుకోవాలండి. ఎందుకంటే బీరకాయ త్వరగా ఉడికిపోద్ది కాబట్టి శనగపప్పు ఉడకదు. అందుకని ముందుగా మనం శనగపప్పుని ఉడకబెట్టి పక్కకు పెట్టుకుంటే ఈ కర్రీ చేయడం ఈజీగా అవుతుందండి. ఇప్పుడు మనం ముందుగా శనగపప్పుని కుక్కర్లో వేసి కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. శనగపప్పు నానితే త్వరగా ఉడుకుతుంది, అందుకని మనం ముందుగా కడిగి నానబెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం దీంట్లో తగినన్ని వాటర్ పోసేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టి విజిల్ పెడదామండి. ఒక 3 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం కర్రీ చేసుకోవాలి కాబట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే చాలండి. కొంచెం ఉడికితే సరిపోతుంది, మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసి విజిల్ పెట్టేద్దాము. ఈ కర్రీ అయ్యేలోపు మనం పప్పు ఉడికేలోపు ఇప్పుడు మనం కూరగాయలన్నీ కూడా తరిగి పెట్టుకున్నాము. బీరకాయలు, ఆనియన్, కరివేపాకు, టమాటాలు ఇవన్నీ కూడా నార తీసేసి పైన పొట్టు తీసి కట్ చేసుకోవాలండి. బీరకాయలు చూడండి ఈ విధంగా. పప్పు ఉడికిపోయింది. ఈ పప్పు ఒక బౌల్లో పోసేసి పక్కగా పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే కుక్కర్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ ఎక్కువ పట్టదు బీరకాయ కర్రీకి. బీరకాయకి కానీ, సొరకాయకి కానీ, పొట్లకాయకి కానీ, దేనికైనా సరే ఈ కర్రీలకి మాత్రం ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. ఒక 2 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఆవాలు, జీలకర్ర, పోపు గింజలండి. జీలకర్ర ప్రతిరోజు కూడా వంటల్లో వాడిన దానివల్ల మనకి జీర్ణశక్తి అనేది చాలా బాగుంటుంది. అందుకే కంపల్సరీ పోపులో జీలకర్ర వాడతాము. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పెద్ద ఆనియన్ ఒకటి వేసుకున్నానండి. మీరు కేజీ అయితే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ½ కేజీ బీరకాయలు చేస్తున్నా కాబట్టి ఒక్క ఆనియన్ సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక ½ టీ స్పూన్ పసుపు వేసుకుందాము. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇవి మంచిగా వేపుకోవాలండి. ఈ సాల్ట్ వేసిన దానివల్ల ఆనియన్ త్వరగా మగ్గుతుందండి, అందుకే ముందుగా సాల్ట్ వేసుకుంటాము. ఇది కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువే వాడతా వంటల్లో కరివేపాకు. ఏ వంటకైనా కరివేపాకు అంటే బాగా ఇష్టం అండి మాకు, అందుకే ఎక్కువ వాడతాను. ఇప్పుడు మనం టమాటాలు, పెద్ద టమాటాలు అయితే 2 వేసుకోండి. చిన్న టమాటాలు అయితే ఒక 4-5 వేసుకోండి. మేము చిన్న టమాటాలు ఎక్కువ వాడుకుంటాము. చిలక టమాటా అని కూడా అంటారండి. ఇది పుల్లగా ఉంటాయి టమాటాలు. చూడండి ఈ విధంగా బాగా వేపేసుకొని కొంచెం టమాటా మెత్తబడే వరకు వేపుకుంటే ఆ పచ్చివాసన అనేది పోతుందండి. ఇప్పుడు కారం, 1 చెంచా నిండా కారం వేసుకుందాము. ½ కేజీ బీరకాయలు కాబట్టి నేను 1 చెంచా మాత్రమే కారం వేస్తున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అవి కూడా ఇందులో వేసేసి ఈ టమాటాలు, ఆనియన్, బీరకాయ బాగా కలిసేటట్టు కలుపుకొని ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పుని ఇప్పుడు ఇందులో వేసేసేయాలి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి. ఈ శనగపప్పులో ఉన్న వాటరు బీరకాయలో వచ్చే వాటర్ సరిపోతుంది, ఇంకా వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసుకొని దీంట్లో డ్రై రోస్ట్ చేసుకున్న ధనియాల పొడి మనం డ్రై రోస్ట్ చేసుకొని ధనియాలు పొడి చేసుకోవాలండి. అందులోనే 4 ఎల్లిపాయలు వేసేసి దంచుకుంటే మంచి సువాసన ఉంటుంది. ఆ పొడిని కూడా మనం ధనియాల పొడి కూడా 1 స్పూన్ నిండా వేసేసి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి విజిల్ పెట్టి 2 విజిల్ చాలండి, ఎక్కువ విజిల్స్ అవసరం. ఇంతకుముందు 3 విజిల్ పెట్టుకున్నాం, ఇప్పుడు 2 విజిల్, మొత్తం 5 విజిల్ అయినాయి. చూడండి కర్రీ అయిపోయింది. ఈ విధంగా అవుతుంది. అందులో వేసిన వాటర్ సరిపోయినాయండి, ఇంకా వాటర్ అయితే పట్టలేదు. కర్రీ ప్రిపేర్ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా. ఇది వేడి రైస్లోకి చాలా బాగుంటుంది, రోటీకి కానీ, అన్నంలోకి కానీ, దేనికైనా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. తప్పనిసరిగా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మా కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. ఈ కర్రీ తింటే బాడీ హీట్ ఎక్కిన వేడైనప్పుడల్లా చలవ చేస్తుందండి, చాలా మంచిది. ఈ బీరకాయ కానీ సొరకాయ కానీ పొట్లకాయ ఏవైనా మంచివేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.